ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము చొల్లంగి అమావాస్య అంటే పుష్యమాస అమావాస్య. ఈ జనవరి నెలలోనే 18వ తారీఖు ఆదివారం రోజున వస్తుంది చొల్లంగి అమావాస్య. ఈ అమావాస్య రోజు గనక ఈ విధంగా చేశారు అంటే సకల దోషాలు అన్ని దోషాలు తొలగిపోయి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు, సకల సిరి సంపదలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. పుష్య అమావాస్య, మహా అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది పితృదోషం తొలగింపు, ఆధ్యాత్మిక శుద్ధి కోసం ముఖ్యమైన రోజు. ఈ రోజున నల్ల నువ్వులు దానం చేయడం, రావి చెట్టుకి పూజ చేయడం, మౌన వ్రతం పాటించడం వంటివి చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి అని నమ్మకం. ముఖ్యంగా గోదావరి సంగమ ప్రాంతమైన చొల్లంగి గ్రామం పేరు మీద ఇది ప్రసిద్ధి చెందింది. చొల్లంగి అమావాస్య యొక్క ప్రాముఖ్యత అంటే పితృదోష నివారణ. పూర్వీకులను స్మరించుకుంటూ నల్ల నువ్వులు, నూనె, దుప్పటి వంటివి దానం చేయటం వల్ల పితృదోషం తొలగిపోతుంది. మౌనవ్రతం పాటించడం, పవిత్ర నదులలో స్నానం చేయడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వంటివి చేస్తారు. పవిత్ర స్థలం తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి సముద్ర సంగమ ప్రదేశంలో ఉన్న చొల్లంగి అనే గ్రామం పేరుతో ఈ రోజు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చేసే స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత అనేది ఉంది. దానికల్లా చేయవలసింది అనంటే నల్ల నువ్వులు, లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరికాయలు, నల్ల వస్త్రాలు పేదవారికి దానం చేయటము చాలా చాలా మంచిది. రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి నల్ల నువ్వులు కలిపిన నీటితో సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండడం. అందుకే ఈ రోజున మౌన అమావాస్య అని కూడా అంటారు, మౌని అమావాస్య అని కూడా అంటారు. ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఇస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం పుష్య మాసంలో సహజంగా పుష్య అమావాస్య అని అంటాం. ఈ అమావాస్య రోజునే చొల్లంగి అమావాస్య అని చెప్పేసి అంటూ ఉంటాము. సో ఈ పుష్య మాసంలో వచ్చేటువంటి అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని అంటాము. ఈ విధంగా చొల్లంగి అమావాస్య యొక్క విశిష్టత అనేటువంటిది కలిగినటువంటి రోజు ఈ రోజు. ఎవరి శక్తి కొద్దీ వాడు దాన ధర్మాలు చేయటము అనేది విశేషమైన రోజు నాన్న. ఈ రోజు మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు పవిత్ర నది స్నానం చేయటము, ఇప్పుడు తెలియచేసినట్టుగా ఎవరి శక్తి కొద్దీ వాడు దాన ధర్మాలు చేయటము, అలాగే మన ఇంట్లో కూడా నెగిటివ్ అనేది పోయేందుకు తప్పనిసరిగా హారతి అనేది వెలిగిస్తూ ఉంటాము, సాంబ్రాణి ధూపము అనేది వెలిగిస్తూ ఉంటాము. ఆ హారతి వెలిగించినప్పుడే ఒక 2 లవంగాలు కూడా అందులో వేసి వెలిగించటం వలన యథార్థంగా దృష్టి దోషము, నెగటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఎక్కువ తెలియచేస్తుంటా వారాహి యంత్రం కిట్ అని, కానీ అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పి ఎక్కువగా తెలియచేస్తుంటా. అదృష్ట ఐశ్వర్య కవచాలు అంటే నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి రానియదు, అరికడుతుంది. పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇచ్చేటువంటి మరి అద్భుతమైన దైవిక సంపద ఇవి. ఒక 2 వస్తువులు వస్తాయి నాన్న, అందులో 2 కూడా గుమ్మానికి హ్యాంగింగ్ చేస్తే నెగటివ్ అంతటితో అరిగడుతుంది, పాజిటివ్ ఎనర్జీని మాత్రము లోపలికి తీసుకెళ్లేటువంటి అద్భుతమైన దైవిక సంపద కలిగినటువంటి వస్తువులు ఈ వస్తువులు. అందుకే ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను దైవిక వస్తువుల గురించి కూడా. సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నా. సహజంగా చెప్తూ ఉంటాను, ఇప్పుడు పిల్లలు చదువులో రాణించాలంటే ఎడ్యుకేషనల్ లాకెట్ చాలా చాలా మంచిది అని. పిల్లలు చదువులో రాణించగలుగుతారు, ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా మంచిది. అలాగే ఇప్పుడు కాంబో ప్యాక్ అని చెప్పేసి కూడా ఎక్కువగా తెలియచేస్తూ ఉంటా. అంటే శ్రీచక్రం అని ఒకటి, మనసులో ఏదైనా సంకల్పం అనుకొని బీరువాల ఆఖరిలో పొందుపరచడం, శక్తి కంకణము అనేది దృష్టి దోషం తొలగిపోవటానికి, నరదృష్టి, నరఘోష, ఏడుపు అనేది తొలగిపోతుంది. అలాగే ధన ఆకర్షణ శిల అని చెప్పేసి ఒక వస్తువు ఉంటుంది. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆకర్షణ శిలాన్ని దగ్గర ఉంచుకోవటం. మత్స్య యంత్రము అనేటువంటిది గృహంలో శుభవార్తలు, శుభకార్యాలు జరగడం కోసం అని చెప్పేసి నేను ఎన్నో పూజలు ప్రాసెస్ చేసినటువంటి అద్భుతమైన దైవిక సంపద నాన్న. జపాలు కూడా ఎన్నో నిర్వహించినటువంటిది మత్స్య యంత్రము అనేది కూడా విశేషంగా యథార్థంగా తెలియచేసిన చక్కని విశేషం. అది పొందుపరిచిన వాళ్ళు శుభవార్తల మీద శుభవార్తలు వింటూ ఉంటారు, శుభకార్యాలు జరుగుతుంటాయి. మనకు తెలుసో తెలియకో ఏదన్నా నెగటివ్ అనేది వాస్తుపరంగా లోపం అనేది ఉన్నా తొలగిపోయేటువంటిది
సర్వసిద్ధి మాల అనేటువంటిది దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటారు. వాళ్ళు కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ మానలేము అన్నవాడు కూడా సర్వసిద్ధి మాల ధరించిన తర్వాత యథార్థంగా మేలు జరిగింది అని చెప్పేసి తెలియచేశారు. వార్కుగా వారు మానేశారు అని. ఈ 5 వస్తువుల్ని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ గా నిర్ణయించడం జరిగింది. ఇది కాక సపరేట్ గా స్పెషల్ గా విజయ మార్గం మాల అని చెప్పేసి ఉంటుంది నాన్న. అది ఉద్యోగం కోసం అయితే ఒక రకం ఉంది, వివాహం కోసం ఉంది, చక్కని సంతానం కలగడం విషయం కావచ్చు, ఆర్థిక పరంగా కలిసి రావడం కోసము, ఇలా దృష్టి దోషం తొలగిపోవటం విషయంగా కావచ్చు, వాటికి సపరేట్ గా విజయ మార్గం మాల అని చెప్పేసి కూడా అందజేయటం జరుగుతుంది నాన్న. అది ఎప్పుడైనా మీరు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫోన్ ద్వారా తెలుసుకొని మీరు చక్కగా ఫోన్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు తెలియజేయటం జరుగుతుంది. తర్వాత మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు.